ప్రారంభంలో దేవుడు ఆదామవులను కలుగు చేసినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏమండి, అందరూ పైకి చూడాలి, ఎవరు కిందకి చూడకూడదు, పైకి చూడాలి. దేవుడు ప్రారంభంలో ఆదామవులను కలుగు చేసినప్పుడు, వారిని సృష్టించినప్పుడు, ఈ ఆదాము అవ్వలు కూడా దేవునితో నడిచేవారు, దేవునితో సహవాసం కలిగి ఉండేవారు, దేవునితో కలిసి వారు జీవించేవారు. నేను తొందరగానే ముగిస్తాను, 12 గంటలకల్లా ముగించేసుకుందాం. ఈ ఆదామవ్వలు ఎక్కువగా దేవుని గురించి ఆలోచించేవారు, దేవునితోని సహవాసం చేసేవారు. వారు రోజు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండేవారు ప్రియరా. ఎందుకంటే వారికి తెలుసు, మమ్మల్ని సృష్టించింది దేవుడు, మాకు అన్నీ ఇస్తున్నది మాకు దేవుడు, మమ్మల్ని పోషించేది, మమ్మల్ని నడిపించేది సమస్తము ఎవరు అంటే మా దేవుడే అని వారికి తెలుసు. కాబట్టి వారు దేవుడి మీద అంత విశ్వాసం ఉంచేవారు, అంత వారు దృష్టి పెట్టేవారు ప్రియారా. అయితే ఒకానొక సమయంలో వారికి దేవుని మీద విశ్వాసం తగ్గిపోయింది. హలో, ఇక్కడే ఉన్నారా అందరూ కూడా? ఒకానొక సమయంలో ఈ ఆదామవ్వలకు దేవుని మీద విశ్వాసం తగ్గిపోయింది. కారణం ఏంటి? ఎందుకు విశ్వాసం తగ్గిపోయింది వారికి అంటే ప్రియారా, ఏంటి, అప్పుడు వరకు దేవుని మాటలు విన్నటువంటి వారు ఒక్కసారిగా మూడో వ్యక్తి మాట వారు విన్నారు, రెండో వ్యక్తి మాట వారు విన్నారు. ఏంటి, అప్పుడు వరకు వారితో ఎవరు మాట్లాడేవారు? దేవుడే మాట్లాడేవారు, దేవుడే మాట్లాడేవాడు. వారు దేవుని మాటలే వారు వినేవారు, దేవునితోనే సహవాసం చేసేవారు. ఏంటి, ఎప్పుడైతే రెండో వ్యక్తి వారి దగ్గరికి వచ్చాడో, రెండో వ్యక్తి మాటలు వారు విన్నారో, ఏంటి, వారిలో విశ్వాసం తగ్గిపోయింది. ఎలా తగ్గిపోయిందండి మీరు చెప్తున్నారని మీరు అంటారా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఈ ఆదామవ్వల దగ్గరకు సర్పం వచ్చినప్పుడు, సర్పం వారిని మోసం చేసినప్పుడు, ఏమండి, ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఆ 3వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఆదామా ఆదామా అని దేవుడు ఆదాముని పిలుస్తాడు. అప్పుడు ఆదాము ఏం చేస్తాడు? దాక్కుంటాడు. ప్రవ్వా, మేము నీ ముందుకు రాలేము, మేము దాక్కున్నాం, మేము దిగంబరులమనే విషయం మాకు తెలిసింది, మేము నీ ముందుకు రాలేం ప్రవ్వా, నీ ముందు తలెత్తుకోలేం ప్రవ్వా అని వారు చెప్తారు. నిజంగా ప్రియరా, వారిలో కనుక విశ్వాసం ఉంటే వారు ఏం చేస్తారు తెలుసా? ప్రవ్వా, మేము తప్పు చేస్తాం, మమ్మల్ని క్షమించు అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చేతులు లేవట్లేదు పైకి. హల్లెలూయా. ఒకవేళ వారిలో విశ్వాసం ఉంటే వారు ఏం చేస్తారు తెలుసా? ప్రవ్వా, మేము తప్పు చేస్తాము నాయనా, మమ్మల్ని క్షమించు ప్రవ్వా అని వారు దేవుని ముందుకు వస్తారు. అంటే వారు ముందుకు రాలేదంటే, వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదంటే ఏంటి, వారిలో ఏమి లేనట్టు? విశ్వాసం లేనట్టు. ఏ విశ్వాసం? మా దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు, మేము తప్పు చేస్తాం, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, మమ్మల్ని త్రోసివేయడు, మమ్మల్ని క్షమిస్తాడు అన్న విశ్వాసము వారిలో లేదు ప్రియారా. అంటే అందుకనే ఆదామవ్వలే ప్రారంభంలోనే అవిశ్వాసులుగా మారిపోయారు. విశ్వాసులైనటువంటి ఆదామవ్వలు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయారు. ఏంటి, నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసులు ఈరోజు మనము చూస్తూ ఉంటాం. ఏమండి, విశ్వాసులు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అసలు విశ్వాసం గురించి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సర్వసాధారణంగా మేమందరం విశ్వాసాలు వండి అంటాం. అసలు విశ్వాసుల కంటే ముఖ్యమైనది ఏంటి? విశ్వాసం. విశ్వాసాన్ని బట్టే విశ్వాసులని పిలవబడ్డారు. నిజానికి బైబిల్ గ్రంథంలో ఎవరు విశ్వాసులు రాయబడింది అంటే కొరింథీ పత్రికలో అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో మాటలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా అంతియోక్యలో ఉన్న శిష్యులే చెప్పాలి విశ్వాసులుగా పిలువబడ్డారు. చదువుదామా మాట ఒకసారి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మాట కనబడుతుంది. 26వ వచనం, లాస్ట్ చివరి లైను. మొట్టమొదట అంతియోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రియులారా, శిష్యులు ఏం చేయబడ్డారట? క్రైస్తవులు అనబడ్డారంట. అంటే క్రైస్తవులు అనగా ఎవరు? విశ్వాసులు. అంటే ముందుగా శిష్యులు ఏం చేయబడ్డారంటే ప్రియరా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నారు. అంటే మనము శిష్యులు అవ్వాలి, మనము విశ్వాసులం అవ్వాలి అంటే
మనము ముందుగా ఏం చేయాలి తెలుసా? శిష్యులుగా మనము పిలువబడాలి. యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతమంది శిష్యులు ఉండేవారు? 12 మంది శిష్యులు ఉండేవారు. ఈ 12 మంది ఏం చేశారు చెప్పండి? ప్రపంచాన్నే ప్రభావితం చేశారు. ప్రపంచానికే క్రీస్తును పరిచయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఈ విశ్వాసం గురించి మనము కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో అందరూ జాగ్రత్తగా వినాలి. విశ్వాసం మనలో ఎలా కలుగుతుంది అని మీరు ఎప్పుడైనా మీరు మీరు ప్రశ్న వేసుకుంటే, దేవుని యొక్క వాక్యం ఏమని జవాబిస్తుందంటే, నమ్ముట కాగా వినుట వలన విశ్వాసము కలుగును. రోమపత్రికలో రాయబడింది ఈ మాట. చెప్పండి. వినుట వలన కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట అయి ఉండును. చెప్పండి. అంటే మొట్టమొదటిగా మనకు విశ్వాసం కలగాలంటే మనం ఏం చేయాలి? వినాలి. ఎవరి గురించి వినాలి? క్రీస్తుని గూర్చినటువంటి మాట మనం వినాలి. అంటే మనము వింటే మనకు ఏం కలుగుతుందో తెలుసా? విశ్వాసము కలుగుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది ఏంటి మందిరానికి వస్తారు, బాగానే ముసుగు వేసుకుంటారు, బాగానే బైబిల్ తెచ్చుకుంటారు, కానీ నా జీవితంలో అద్భుతం జరగదు, నా జీవితంలో కార్యం జరగదు అన్నట్టుగా ఉంటారు. ఏంటి విశ్వాసం ఎలా ఉంటాడు తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు అని విశ్వాసంతో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మందిరాలకు వస్తూ ఉంటారు కానీ వారిలో విశ్వాసం ఉండదు. నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా బ్రతుకు మారుస్తాడు, నా స్థితిగతులు మారుస్తాడు అన్న విశ్వాసము మీలో ఉండాలి. అందుకే ఏమన్నాడు చెప్పండి? హలో, ఏమన్నాడు చెప్పాలి? పక్కవారిని తడుతూ ఉండాలి, మీరు పక్కవారిని చూస్తూ ఉండాలి, గిల్లుతూ ఉండాలి పక్కవారిని, లేకపోతే వారు నెమ్మదిగా సైడ్ ట్రాక్లకు వెళ్ళిపోతారు. చెప్పండి, ఏమన్నాడు? వినుట నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో దేవుడు నీ జీవితంలో అదే ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి, మీ జీవితంలో మీరు ఏదైతే నమ్ముతున్నారో దేవుడు మీకు అది ఇచ్చును గాక. మీరు విశ్వాసులుగా మీరు ఉన్నట్లయితే, మీలో విశ్వాసం ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు తెలుసా? నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని మారుస్తాడు, నా జీవితాన్ని నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఒక మంచి స్థితిలో దేవుడు నన్ను పెడతాడు అని మీరు నమ్ముతారు. నమ్ముట నీ వలనైతే అది మీకు జరుగుతుంది. ప్రియరా, దేవుడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చెయ్యాలనేటువంటి ఆలోచన దేవునికి లేదండి. దేవుడు మనమందరం కూడా దేవుని పిల్లలమే, మనమందరం దేవుని పిల్లలమే. దేవుడు పిల్లలందరూ కూడా బాగుండాలని దేవుడి కోరిక. నా పిల్లలందరూ బాగుండాలనుకుంటాడు, కానీ ఒకరు బాగుండాలి, ఒకరు బాగోకూడదు, ఒకడేమో దేవుళ్ళు ఎదగాలి, ఒకరు ఎదగకూడదు అని దేవునికి ఉండదు. అందరూ ఎదగాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఫలించాలి, అందరూ కూడా గొప్పవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియారా, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే మనము జాగ్రత్తగా వినాలి అమ్మా. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే మనము దేవుని మీద ఆధారపడము. హల్లెలూయా. దేవుని మీద మనం ఎప్పుడైతే మనం ఆధారపడుతున్నామో మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఆదాము అవ్వలు దేవుని మీద ఆధారపడలేకపోయారు, అందుకే వారు అవిశ్వాసులుగా మారిపోయారు. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, దేవుని మీద ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారు విశ్వాసులుగా పిలువబడతారు. వారిలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. ఈమె ఎంత కష్టం వచ్చినా దేవుడి మీదే ఆధారపడుతుందండి, ఏ శ్రమ వచ్చినా దేవుడి మీదే ఆధారపడుతుందండి. ఆమె విశ్వాసము చాలా గొప్పదండి. హల్లెలూయా. చాలా నిశ్శబ్దంగా ఉండాలి, వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ప్రియరా, దేవుని మీద ఆధారపడడమే విశ్వాసానికి మూలము. ప్రియరా, దేవుని మీద మనం ఆధారపడాలి, మనలో విశ్వాసము కలగాలంటే దేవుని మాట వినాలి. విశ్వాసం గురించి మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 3 విషయాల గురించి ఈ యొక్క సమయంలో మనము ధ్యానం చేద్దాం.